అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇటీవల 40 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి కూడా బీపీ, షుగర్ అనే వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దీనికి కారణం మనం తినే ఆహార అలవాట్లు కానీ, లేదా వంశపారంపర్యంగా ఉన్న వ్యాధులు కానీ, లేనిచో మనం చేసే పని యొక్క ఒత్తిడి వలన కానీ ఈ రకమైన వ్యాధులు వస్తూ ఉన్నాయనేది సైంటిఫిక్గా నిర్ధారణ అయింది. అయితే ఇక్కడ బీపీ, షుగర్ ఒక నెలలో తగ్గిపోవాలంటే ఆహార అలవాట్లు మార్చుకోవాలి. ఉదాహరణకి ప్రతిరోజు భోజనంలో పాలకూర, అవకాడో, బీన్స్, క్యాబేజీ వంటి వాటిని ఆహారంగా తీసుకుంటే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చని వైద్యులు చెబుతూ ఉన్నారు. అంటే ఉదాహరణకి మనం ప్రతిరోజు తినే ఆహారంలోనే ఈ మార్పు వచ్చే అవకాశం ఉంది. అయితే బీపీని కంట్రోల్ చేసేందుకు టమాటాలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. రోజు ఉదయం ఒక టమాటా తినచ్చు, లేదా టమాటాని కర్రీస్లో వేసుకుని తిన్నా బీపీ కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా రోజు ఉదయం ఒక స్పూను ఉసిరిక పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది. అంటే ఉసిరి పొడి రోజు ఉదయం లెగవగానే వేడి నీళ్ళలో కలుపుకుని ఒక గ్లాసు అంటే 250 ml తాగితే కనుక షుగర్ కంట్రోల్ అవుతుంది. రాత్రిపూట 4-5 బాదం పప్పులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటిని పొట్టు తీసి తింటే బీపీ తగ్గుతుంది. రోజు పరగడుపున 2 వెల్లుల్లి రెబ్బలను తింటే బీపీ చాలా కంట్రోల్ అవుతుంది. అదే 10 కరివేపాకు ఆకులను కూడా తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం నిత్యం తినే ఆహార అలవాటులోనే ఉన్న పదార్థాలు. వారంలో 2 సార్లు చేపలు కనుక తిన్నట్టయితే బీపీ కంట్రోల్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దాల్చిన చెక్కను కూడా నీళ్ళల్లో నానబెట్టుకుని తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇది మన వైద్య శాస్త్రంలో తెలియపరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా మన వైద్యులు కూడా ఈ హోమ్ చిట్కాలు మనకి చెప్తూ ఉన్నారు. వీటిని పాటిస్తే కనుక మనం బీపీ, షుగర్ని ఒక నెల 2 నెలల్లోనే తగ్గించుకోవచ్చు అనేది మనకి వైద్యులు చెప్పే నియమ నిబంధనలో ఉన్నదని తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే హెల్త్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.